రెబెల్ స్టార్ ప్రభాస్ పెద్దమ్మ అలాగే స్వర్గీయ కృష్ణంరాజు గారి భార్య అయినటువంటి శ్యామలాదేవి గారు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. శ్యామలాదేవి గారు ప్రభాస్ గారి పెద్దమ్మ అలాగే స్వర్గీయ రెబెల్ స్టార్ అయినటువంటి కృష్ణంరాజు గారి భార్య వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఒకవేళ అలా జరిగినట్లయితే ప్రభాస్ కూడా ఆ ఎన్నికల ప్రచారం టైంలో పాల్గొనాల్సి వస్తుందంటారా? పాల్గొంటాడా? అసలు ఏమంటారు? యాక్చువల్గా ఆవిడ అసలు పెద్దమ్మ గారు పోటీ కన్నా ప్రభాస్ గారు ఓటు ఎటువైపు, ప్రభాస్ గారు క్యాన్వాసింగ్ ఎటువైపు అనేది ఎక్కువ ఆతృతగా ఉంటుంది. బట్ నాకు తెలిసినంత వరకు ఆవిడ ఎప్పుడూ కృష్ణరాజు గారితో చాలా కార్యక్రమాలకు గతంలో సినిమాకి సంబంధించి కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఏమైనా అటెండ్ అయినప్పుడు కూడా ఊరు పక్కన ఉండేవారు. కానీ ఇప్పుడు ఇన్వాల్వ్ అయినట్టు కానీ ఊరికే చొరవ తీసుకొని దూరినట్టు కానీ ఎక్కడ మనం చూడలేదు. సో ఇప్పుడు కృష్ణరాజు గారు మరణానంతరం ఇట్లా క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారని అంటే అది ఎంతవరకు వాస్తవం తెలియదు. ఎందుకంటే గతంలో కృష్ణరాజు గారు మాజీ కేంద్ర మంత్రి, ఆయన బీజేపీ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా చేసిన అనుభవం ఉంది. బీజేపీలో కూడా చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మధ్యలో ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు పీఆర్పీలోకి, చిరంజీవి గారి పిలుపు మేరకు పీఆర్పీలోకి వెళ్ళారు. ఆ తర్వాత దాన్ని సఫలీకృతం అవ్వలేదు. మళ్ళీ బ్యాక్ టు బీజేపీ అన్నట్టుగానే ఉన్నారు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే బాహుబలి సినిమా భారీ సక్సెస్ అయిన తర్వాత ప్రభాస్ గారిని తీసుకొని మోడీ గారిని కల్పించి సినిమా అంటే వై కిల్లింగ్ కట్టప్ప కిల్లిడ్ బాహుబలి అనేది చాలా హైప్ అయింది అప్పట్లో సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ. సో ఈయన వెళ్ళి కలిసినప్పుడు కూడా ఈవెన్ మోదీ గారు కూడా జోక్ చేశారంట, కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడంటే పార్ట్ 1 అయిన తర్వాత కృష్ణరాజు గారు ప్రభాస్ని తీసుకెళ్ళి పరిచయం చేయడం. సో బీజేపీతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అంటే ఇన్ కేసు పోటీ చేయదలుచుకుంటే ఒకవేళ బీజేపీ వైపు వెళ్ళొచ్చు, లేదా పీఆర్పీ ఇప్పుడు లేదు కాబట్టి ఎలాగూ పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఉంది కాబట్టి ఇన్కేస్ సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీకి చెందిన పార్టీ కాబట్టి అందులోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయేమో. కానీ వైసీపీలోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ లేవని అనుకుంటున్నాను నేను. దట్టు నేను కూడా విన్న వార్తలు ఏంటంటే ఆవిడ శ్యామలా కృష్ణరాజు గారు ఆవిడకి నర్సాపురం నుంచి పోటీ చేసే ఆలోచనలో వైసీపీ ఉందన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. నర్సాపురం అంటే RRR గారు ఇప్పుడు అక్కడ పోటీ కాన్స్టిట్యున్సీ ఉన్నారు. అదే రఘురామకృష్ణరాజు గారు అసలు వైసీపీ తరపున పోటీ చేసి గెలిచి దాంతోనే విభేదించి బయటకు వచ్చి ఇప్పుడు చాలా అగ్రెసివ్గా ఉన్నారు రాజకీయాల్లో కూడా. అంటే సోషల్ మీడియాలో కానీ ప్రతిదీ కూడా ఆయన ఏ పోస్ట్ పెట్టినా కూడా చాలా వ్యూస్ లైక్స్ వస్తుంటాయి ఆయన పర్సనల్గా ఉండే ఛానల్కి. సో ఇప్పుడు ఆయన ఇంకా డిసైడ్ అయ్యారు టీడీపీ ఆర్ జనసేన. అంటే టీడీపీ జనసేన సమన్వయ కమిటీలు ఏదైతే నిర్ణయిస్తాయో అప్పుడు నర్సాపురం టికెట్ టీడీపీ కేటాయించబడుతుందా లేదా జనసేన కేటాయించబడుతుందా, దాని ప్రకారం మన రఘురామకృష్ణరాజు గారు ఆ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అందుకని ఇంకా పూర్తిగా డిసైడ్ అవ్వలేదు. బట్ ఆ స్థానానికి అభ్యర్థి మాత్రం రఘురామకృష్ణరాజు గారు అనేది ఫిక్స్. ఇంకోటి ఏంటంటే నర్సాపురం, భీమవరం, నర్సాపురం పరిధిలో ఉండే సుమారుగా ఈ 6-7 నియోజకవర్గాలకు సంబంధించి ఈ నియోజకవర్గాల పాలకొల్లు ఇవన్నిటికి కూడా ఈ నియోజకవర్గాలన్నిటికీ కూడా రాజుల సామాజిక వర్గం ఎక్కువగా ప్రాభం ఉన్న ఏరియా. అండ్ మోరోవర్ కాపు సామాజిక వర్గం సంబంధించిన కూడా ఎక్కువగా ప్రబలంగా ఉన్న ఏరియా. సో రఘురామకృష్ణరాజుకు పోటీగా ఈవిడైతే బాగుంటుంది అని ఎవరు ఆలోచన, లేదంటే ఎవరో క్రియేట్ చేశారో తెలియదు. కానీ వైసీపీ వాళ్ళు మాత్రం ఆ రాజు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటింగ్ ఏదైతే ఉందో దాన్ని చీల్చాలని ఉద్దేశము, లేదంటే కొంతవరకు తీసుకుందాం ఆ ఓటుని చీల్చి మనం తీసుకుందాం అనే ఉద్దేశము ఈవిని ప్రపోజ్ పెట్టినట్టుగా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అందులో వాస్తవం లేకపోవచ్చు. ఎందుకంటున్నంటే చెప్పాను కదా, అయితే బీజేపీలోకి వెళ్ళాలి, గతంలో బీజేపీతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో, లేదా పీఆర్పీలో కూడా కొంతకాలం ఉన్నారు కాబట్టి ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టారు కాబట్టి దాంట్లోకి వెళ్ళాలి. ఈ 2 విషయాలు పక్కన పెడితే మూడవది కృష్ణరాజు గారు భార్య ప్రభాస్ గారికి స్వయాన పెదనాన్న భార్య పెద్దమ్మ గారు కాబట్టి ఆవిడ పోటీ చేస్తే కనుక ప్రభాస్ గారు ఆయనకున్న ఇమేజ్ ప్రకారం ఖచ్చితంగా క్యాన్వాసింగ్కి వెళ్ళాల్సిందే కదా. ఎక్కడికి వెళ్ళి
మాట్లాడాలంటే ఖచ్చితంగా ఒక పార్టీ వైపు స్టాండ్ తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇంత సినిమాలో బిజీగా వరుసగా రాబోయే 5 వరకు కూడా కాల్ షీట్లు ఖాళీ లేకుండా బిజీగా ఉన్న పాన్ ఇండియా రెబల్ స్టార్ ఇప్పుడు ఇందులోకి వస్తే ఒక్కసారిగా మళ్ళీ ఇమేజ్ పాడవుతుందిగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అంత ఇమేజ్ ఉంది. ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో సొంత అభిమానులు కూడా కొంతమంది విమర్శించే వాళ్ళు ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక సినిమా హీరోగా మాకు ఇష్టమే కానీ రాజకీయాల పరంగా మాకు ఇష్టం లేదు, ఎందుకు ఇష్టం లేదు అని క్వశ్చన్ వేస్తే అందరూ కూడా ఆయన విమర్శిస్తారు, దుయ్యబడతారు. అది మాకు ఇష్టం లేదు, మా పవన్ కళ్యాణ్ గారిని అలా విమర్శించడం మాకు ఇష్టం లేదని చాలామంది అభిమానులు చెప్పారు. సో ఇప్పుడు ప్రభాస్ గారు ఆయన పోటీ చేయకపోయినా ఆవిడ తరపున కానీ ఒకవేళ క్యాన్వాసింగ్కి వస్తే రావాలి కూడా, అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఆయన రాకపోయినా ఆవిడ ఇన్ కేసు ఆవిడ పోటీ చేస్తే ఆవిడ పోస్టులతో పాటు ఆవిడ హోర్డింగ్లో ప్రభాస్ గారి హోర్డింగ్ కూడా కలిపి పెట్టేస్తుంటారు. కృష్ణరాజు హోర్డింగ్, ఒక ప్రభాస్ గారి హోర్డింగ్ ఇద్దరిది పెట్టేస్తారు. ఇప్పుడు కొడాల నాని గారు ఎట్లా చేస్తున్నారు, ఎన్టీఆర్తో సన్నిహితంగా సంబంధాల వల్ల ఎన్టీఆర్ గారు న్యూట్రల్గా ఉన్నా ఎక్కడ నోరెప్పకపోయినా కూడా కొడాల నాని గారు పెట్టిన హోర్డింగ్ ప్రతిసారి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు హోర్డింగ్ పెట్టేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. సో దానికి అది ఖండించాలని కూడా చాలాసార్లు చెప్పినా కూడా ఎన్టీఆర్ గారు ఎక్కడ మాట్లాడలేదు, నోరు విప్పలేదు. సో ఇప్పుడు కూడా ప్రభాస్ గారు ఖచ్చితంగా పెద్దమ్మ గారు ఆవిడ వాళ్ళు పోటీ చేస్తే, అంటే నాకైతే మ్యాక్సిమం 100% చేయరని అనుకుంటున్నాను. ఇన్ కేసు వైసీపీ వాళ్ళు సంప్రదించవచ్చు కాక, సంప్రదించినా కూడా ఆవిడ క్రియాశీల రాజకీయాల్లోకి రారనే నా అభిప్రాయం. ఎందుకంటే అసలు నరసాపురం ఎంపీ స్థానానికి ఈవిడ అసలు పోటీ చేస్తే ఆ ప్రభావం ఏమైనా ఉంటుందంటారా అసలు నరసాపురం పైన? అండ్ ఇంకొకటి, కృష్ణంరాజు గారు ఎప్పుడు కూడా బీజేపీ వైపే ఉన్నారు. సో వేరే పార్టీకి ఎప్పుడు ఆయన వచ్చిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు ఎక్కువగా. సో మరి ఇప్పుడు ఆయనకి ఇష్టమైనటువంటి బీజేపీ పార్టీని వదిలి లేదో కాదనో వైసీపీ వాళ్ళు పిలిచారు అని ఇటువైపు ఆవిడ మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? మ్యాక్సిమం ఉండవండి నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు డెసిషన్ మేకర్ అసలు మెయిన్ ఆయన లేరు కాబట్టి ఈవిడ ఇన్ కేసు అదే చెప్తున్నాను కదా, ఆవిడ ఇంతకుముందు అన్ని వ్యవహారాల్లో అన్ని రంగాల్లో చొరవగా ఉండి పార్టిసిపేట్ చేస్తుంటే ఏమో మేబీ ఆ చిన్న కోరిక ఎక్కడ ఉందేమో, ఇన్వాల్వ్ అయ్యేవారేమో అనుకుంటున్నారు. నేను ఇంకో వార్త కూడా విన్నాను, రేపు 20వ తేదీ ఆయన జయంతి సంథింగ్, ఆయన బర్త్డే. సో దాని కార్యక్రమానికి ఆవిడ అనౌన్స్ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఆవిడ అనౌన్స్ చేసింది ఏంటంటే సోషల్ మీడియాలో మనం చూస్తే కనుక థంబ్నెయిల్స్ అట్లా కనిపిస్తున్నాయి. బట్ ఆవిడ లోపల మ్యాటర్ చూస్తే రేపు ఆయన జయంతి సందర్భంగా స్వగ్రామంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక మంచి కాస్ట్లీ ట్రీట్మెంట్ ఇప్పిద్దాం, మెడికల్ చెకప్ చేయిద్దాం, అవసరమైన ట్రీట్మెంట్ ఫ్రీగా చేయిద్దాం. అవసరమైతే రేపు మెడికల్ క్యాంప్ కూడా లండన్ నుంచి హైదరాబాద్ నుంచి కూడా డాక్టర్స్ తెప్పించి చేయించిపోతున్నారు. సో దాన్ని కూడా థంబ్నెయిల్ ప్రకారం వెళ్ళి చూస్తే లోపల మ్యాటర్ ఇది ఉంది. బట్ ఆవిడ ఏ పార్టీలోకి వెళ్తాను, ఏ పార్టీ వైపు చొరవ చూపిస్తున్నాను అనే విషయం అయితే ఎక్కడ లేదు. ఆవిడ స్పష్టంగా చెప్పారు, ఓన్లీ మా గ్రామ ప్రజలకు ఉపయోగకరంగా ఉండడం కోసం ఇది ఇప్పుడే కాదు ఇంకా ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి చేస్తాము అన్నట్టు ఉద్దేశంలో చెప్పారు. బట్ దాన్ని కొంతమంది మీడియా మిత్రులు అట్లా రాసిండొచ్చు కాక, బట్ ఆవిడైతే ఎక్కడ రాజకీయాల్లోకి వెళ్ళాలని కానీ రాజకీయాల్లోకి వెళ్ళి ఇలా పోటీ చేయాలని కానీ ఎక్కడ అవుట్ అండ్ అవుట్ స్టేట్మెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి కూడా ఎక్కడేం రాలేదు. బట్ సోషల్ మీడియాలో వస్తున్న వైరల్ అంశమే తప్ప అంతే నేరుగా వచ్చేంత వరకు మనం నమ్మడానికి లేదు. అంటే ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే మీరు అన్నట్టు అయితే ఇది బీజేపీలోకి వెళ్ళాలి, లేదా జనసేనలోకి కొంత పర్సెంటేజ్ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, జగదేవ్ గారు. థ్యాంక్ యూ.